విస్తృత స్థాయిలో కురుస్తున్నటువంటి వర్షాలకు విశాఖలోని పలు ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహంపై రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరో 24 గంటల పాటు వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. విశాఖ నగరంలో సుందర దృశ్యాలు పలువురిని కట్టిపడిస్తున్నాయి. కొండలను ఇళ్లను తాకుతూ మేఘంలా పయనిస్తున్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాలలో మాత్రమే కిందికి వచ్చేటువంటి ఈ మేఘాలు వాతావరణంలో అలజడి కారణంగా కిందికి వచ్చేశాయి. కొండలను కనిపించకుండా మంచు దుప్పటితో కప్పినటువంటి దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి.